హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్టిక్స్ ఆనంద్ ట్యుటోరియల్స్. సిపి గేట్ 2020 సంబంధించి ఒక కొత్త విషయాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అది ఏంటంటే లిస్ట్ ఆఫ్ పీజీ కాలేజెస్ ఆర్ కోర్సెస్. ఓకే, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఏ, ఎంఎస్డబ్ల్యూ అండ్ ఎంసీజే అండ్ బిఎల్ఐఎస్సి అంటే బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. సో ఆల్మోస్ట్ మనకు ఒక 90+ కోర్సెస్ ఉన్నాయి. ఈ 90+ కోర్సెస్ మన సిపి గేట్ కింద మనకు వస్తాయి, అది మనకు తెలిసిన విషయమే. అయితే ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కింద ఉన్నటువంటి కొన్ని కాలేజెస్, ఓకే, టోటల్ 106 కాలేజెస్ ఉన్నాయి. ఈ 106 కాలేజెస్లో మనకు ఓకే ఏవి అటానమస్ కాలేజెస్, ఏవి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాలేజెస్, ఏవి ఓకే ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అండ్ తర్వాత మనకి ఇక్కడ కోర్స్ ఆఫర్స్, ఏ కాలేజీ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నది, ఇంటేక్ ఎంత, ఓకే ఇంటేక్ అంటే సీట్స్ యొక్క కెపాసిటీ ఎంత. ఎంఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఎంఎస్సి బాటనీ ఓకే 30, ఎంఎస్సి జువాలజీ 30 అనే విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ లిస్ట్ అంతా కూడా నేను తెలియజేయకముందు, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ది మోర్ అప్డేట్స్. ఇలాంటి వీడియోలు చూస్తూనే ఉండండి, మా ఛానల్ ద్వారా మా ఛానల్కి సపోర్ట్ చేస్తూనే ఉండండి. అదేవిధంగా మరిన్ని వివరాలు కావాలనుకుంటే మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో ప్రతి ఒక్క వీడియో, మేము చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ఓకే, సో మనకు తెలిసిన విషయమే. సో జనవరి 12 నుంచి జనవరి 20 వరకు మనకు రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఓకే, అండ్ తర్వాత జనవరి 20 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్స్కు మనకు ఓకే ఎలిజిబుల్ ఓకే అవుతారు అన్నట్టు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్గా పూర్తి చేసుకుంటారో వాళ్ళు ఓకే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ కింద టోటల్ మనకు సెవెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అండ్ పాలమూరు యూనివర్సిటీ అండ్ జేఎన్టీహెచ్ ఓకే జేఎన్టీయు. ఈ 7 యూనివర్సిటీల కింద ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ సంబంధించి కాలేజెస్ లిస్ట్ మాత్రమే నేను ఇక్కడ వీడియోలో పెడతా ఉన్నాను. కాబట్టి మీరు ఎవరైతే రంగారెడ్డి డిస్టిక్ అండ్ మెదక్ డిస్టిక్ ఓకే అండ్ హైదరాబాద్ డిస్టిక్ ఏదైతే ఆ సరౌండింగ్ ప్లేసెస్ ఉన్నదో ఓకే ద కాలేజెస్ విచ్ ఆర్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ, ఆ కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్లో పెట్టుకోవచ్చు. కాబట్టి 1 by 1 మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్, ఇది మీకు ఫస్ట్ కంపల్సరీ తెలియజేయాల్సింది ఏంటంటే ఇది ఓయూ క్యాంపస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓయూ ఓకే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి కాలేజెస్ నేమ్స్, రైట్. సో నెక్స్ట్ రైట్, సో మనకి ఇక్కడ చూస్తే ఓకే ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ నేమ్ ఆఫ్ ది కాలేజెస్ ఉన్నది. సో టోటల్ మనకు 106 కాలేజెస్ ఉంటాయి. ఇందులో కోర్స్ ఆఫర్డ్, ఏ కాలేజీ ఏమేమి కోర్స్ని ఆఫర్ చేస్తూ ఉంది అండ్ ఇంటేక్ ఎంత, సీట్స్ యొక్క సంఖ్య ఎంత అనే విషయం చూస్తూ ఉన్నాం. చాలా ఫాస్ట్గా చూసేద్దాం. ఓకే, ఎందుకంటే మీరు వీడియోని స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. కాబట్టి ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ కింద కాలేజెస్ ఓకే కొన్ని అటానమస్ కాలేజెస్ ఉన్నాయి, అటానమస్ కాలేజెస్ యొక్క ఏంటో చూద్దాం. సో ఫస్ట్ చూస్తే ఏకే నవజీవన్ ఉమెన్స్ కాలేజ్ రామకోటి హైదరాబాద్లో ఉంది. ఇక్కడ మనకు ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి జువాలజీ ఓకే మనకు కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సెకండ్ వన్ ఏఎంఎస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఓయూ రోడ్ హైదరాబాద్, ఇది అటానమస్ కాలేజ్. రెడ్ కలర్లో ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ ఆల్మోస్ట్ మనం అటానమస్ కాలేజెస్ అని గుర్తించాలి. ఇందులో మనకు ఎంకామ్, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 కోర్సెస్ మాత్రమే మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎంఎస్సి మ్యాథ్స్ విత్ సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ కూడా ఈ 3 కోర్సెస్ మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఓకే థర్డ్ కాలేజ్ చూస్తే అన్బీసెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఓకే. సో ఇది మనకు కొత్తపేట్ దిల్సుఖ్ నగర్లో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఇక్కడ మనకు ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సి మైక్రోబయాలజీ అనే కోర్సెస్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఫోర్త్ వన్ అనురాగ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉప్పల్ బస్ డిపోట్లో ఓకే లేన్ ఆర్ఆర్ డిస్టిక్లో ఉన్నది. ఇక్కడ మనకు ఎంఎస్సి మ్యాథ్స్ అండ్ ఎంకామ్ అనే కోర్సెస్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఓకే అన్వరుల్ ఉలాన్ కాలేజ్ న్యూ మల్లేపల్లి హైదరాబాద్, ఇది మైనారిటీ అండ్ ఓకే అటానమస్ కాలేజ్ మనం గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి, మీకు మంచి సీట్ గిట్లా ఓకే వస్తే గిట్లా నిజంగా ఈ కాలేజ్ చాలా బాగుంటుంది.
సో ర్యాంకును బట్టి మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి వెబ్ ఆప్షన్లో మీ ర్యాంక్ ఎంత ఉన్నది, కాబట్టి ఏ కాలేజ్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఓకే, దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఎన్నెన్న కాలేజ్ పెట్టుకోవచ్చు, అది మన వెబ్ ఆప్షన్ టైంలో ఎన్ని కాలేజ్ పెట్టుకోవాలో ఒక లిస్ట్ చూపిస్తారు మీకు. ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి ఓకే, మీరు ఎన్ని కాలేజ్ పెట్టుకోవాలో చూడొచ్చు. రైట్, నెక్స్ట్ మనం చూస్తే 6th వన్ అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఓకే, చిక్కడపల్లి హైదరాబాద్లో ఉంది. ఇక్కడ మనకి ఎంఎస్సి సిఎస్, ఎంఎస్సి మ్యాథ్స్, ఎంకామ్ అండ్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ కోర్సెస్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ ఇంటేక్ సంఖ్య అనేది పెంచే అవకాశంలో ఉన్నట్టు మనకు సర్కారు ఇదివరకే ఇచ్చినటువంటి కొంత ఓకే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అది ఎంతవరకు ఓకే ఇంక్రీజ్ చేస్తారు అనేది మనం చూడాలి. దానిపైన ఇంకా మనకు క్లియర్గా ఇంకా ఏమి అప్డేట్స్ అయితే రాలేవు మనకి ఇంకా. ఓకే, నెక్స్ట్ ఏవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఓకే. సో ఇది హైదరాబాద్లో ఉంటుంది. చాలా వెరీ ఫేమస్ కాలేజీ. ఎంఎస్సి సిఎస్సి, ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంకామ్, ఎంఏ తెలుగు అండ్ ఎంఎస్సి బయోటెక్నాలజీ కోర్సెస్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇంటేక్ మనం చూస్తే 30 to 40 ఆ మధ్యలో ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క రకంగా ఇంటేక్ అనేది ఉంటుంది. సో అది నెక్స్ట్ అవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హిమాయత్ నగర్ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ ఓన్లీ 2 కోర్సెస్ మాత్రమే వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ ఇవి కోర్సెస్ ఉన్నాయి. తర్వాత బిఎంఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేటలో ఉంది. ఇది మెదక్ డిస్టిక్. కాబట్టి మెదక్ డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్ డిస్టిక్ సంబంధించి అన్ని ఒకే కాలేజెస్ కూడా మనకు ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎవరైతే ఈ 2 డిస్టిక్లు 3 డిస్టిక్లలో ఓకే మీరు పీజీ చేయాలనుకుంటారో ఈ కాలేజ్ మీరు వెబ్ ఆప్షన్లో పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూస్తే ఇలా 1 by 1 మీరు చూసుకుంటా పోతే నేను దీనికి సంబంధించి కాలేజ్ లిస్ట్ అనేది లింక్లో ఒక డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. కాబట్టి మీరు సింపుల్గా కాలేజీ లేదంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు చార్జ్ చేస్తే కంపల్సరీ దీని పీడిఎఫ్ అనేది నేను మీకు పంపిస్తాను. ఓకే, బిఎంఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గజ్వేల్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ మనకి ఎంఎస్డబ్ల్యూ ఎవరైతే ఎంఎస్డబ్ల్యూ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఎంఎస్డబ్ల్యూ వేసి ఓకే ఎలిజిబుల్ అయినరో ఓకే సో మంచి ర్యాంక్ వచ్చిందో కంపల్సరీ గజ్వేల్లో ఉన్నటువంటి కాలేజీ. సో ఎంఎస్డబ్ల్యూ ఎక్కడ చేసినా కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో అది మనకు గుర్తుంచుకోవాలి. ఎంఏ తెలుగు అనేది కూడా కోర్స్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ భద్రుకా డిగ్రీ ఓకే ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ కాచిగూడ హైదరాబాద్ ఎంకామ్ ఉంది. సో బీబీసీఐటి ఓకే స్టేషన్ రోడ్ కాచిగూడ హైదరాబాద్ కూడా ఇది ఇంపార్టెంట్ కాలేజెస్. అండ్ భారత్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఇది కూడా ఓకే ఇది ఒక మనకు కాలేజ్ ప్రైవేట్ కాలేజెస్ అని చెప్పొచ్చు. ఇందులో కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని ఉస్మానియా యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ ఉన్నటువంటి అటానమస్ కాలేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు గుర్తించాలి. బీవీబీస్ వివేకానంద కాలేజ్ ఫర్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ కామర్స్ ఓకే సైనిక్పురి సికింద్రాబాద్. ఇందులో మనకు ఎంఎస్సి ఎంబీ అండ్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి సిఎస్, ఎంఎస్సి ఎంకామ్ అనే కోర్సు ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ డేవిడ్ మెమోరియల్ డిగ్రీ పీజీ అండ్ కాలేజ్ ఓకే తార్నాక ఇది కూడా ఉన్నది. చాలా ఇంపార్టెంట్ కాలేజీ ఓకే చాలా ఫేమస్ కాలేజీ. మనం అందులో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓకే ఇంటేక్ 30 చూస్తూ ఉన్నాం. అండ్ డిబిపిఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్. ఇక్కడ ఓన్లీ ఎంఏ ఇంగ్లీష్ మాత్రం ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఓకే సో మనకి హైదరాబాద్లో ఉంది బాగలింగంపల్లిలో. ఇక్కడ మనకు ఎంకామ్ మాత్రమే ఉన్నది. సో డివిఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆపోజిట్ ఓకే సిరీస్ ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ ఎంకామ్ అండ్ ఎంఎస్సి మ్యాథ్స్ కూడా మనకు అవైలబుల్లో కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి గౌడ్ డిగ్రీ అండ్ ఇక్కడ చూస్తే మనకు గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ సంగారెడ్డి డిస్టిక్ ఓకే. సో మెదక్ డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజ్ అన్నీ కూడా మనకు ఉస్మానియా కిందకి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి అటానమస్ కాలేజ్ ఇక్కడ ఇది. అండ్ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చింతల్ హైదరాబాద్ ఓకే ఆర్ఆర్ డిస్టిక్. ఇక్కడ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది. సో కాబట్టి మీరు గమనించాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు చూస్తే గౌడ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఇక్కడ మనకు ఉన్నది. తర్వాత అటానమస్ కాలేజెస్ చూద్దాం. ఆ లిస్టు మనం టోటల్ లిస్ట్ మీరు చూడండి. నేను కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఓకే దీనికి సంబంధించి కాలేజ్ సంబంధించి లిస్ట్ ఆఫ్ ఆల్ ద కాలేజెస్ సంబంధించి లిస్ట్ అనేది లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. గౌడ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేట అండ్ గౌడ్ సిటీ కాలేజ్ హైకోర్ట్ రోడ్ హైదరాబాద్ అటానమస్. సో ఇందులో మనకు ఈ కోర్సెస్ మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి బయోటెక్నాలజీ. అండ్ సిద్దిపేట కాలేజీలో ఎంఎస్సి ఫిజిక్స్ ఉన్నది, ఎంఎస్సి జువాలజీ ఉన్నది, బాటనీ ఉన్నది. సో ఇది కూడా కొంచెం ఫేమస్ కాలేజీ కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
రైట్, మీకు ఏదైతే నచ్చుతుందో ఆ కాలేజీలో మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. మీకు దగ్గర ఉన్నటువంటి కాలేజీని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే మంచి ర్యాంక్ ఉంటే ఇట్లా ఎంత దూరమైనా వెళ్ళగలిగి చేస్తా అనుకుంటే కూడా మీరు ఎంత దూరమైనా వెళ్ళేసి ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఆప్షన్ పెట్టుకున్నంత మాత్రాన వస్తుందని చెప్పలేము. సో అది ఫైనలైజ్ చేస్తారు. సో కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. ఇది ఆటోనమస్ కాలేజీ, హిందీ హిందీ మహావిద్యాలయ కాలేజీ. మనకు ఎంఏ హిందీ ఎవరైతే చేయాలనుకున్నారో అది కంపల్సరీ ఈ ఆప్షన్ పెట్టుకుంటే మీరు చాలా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే ఇంకా ఈ లిస్ట్ అంతా ఉన్నది. ఆ లిస్ట్ అంతా సో చాలా టైం పడుతుంది చదవడానికి. సో అట్లా కాకుండా నేను మీకు పంపుతాను. ఓకే, ఆటోనమస్ కాలేజ్ ఒకసారి చూద్దాం. సో మనకు లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సో ఇక్కడ మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సి బయోటెక్నాలజీ ఉన్నది. సో మాస్టర్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డి, ఇక్కడ మనకి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది. సో ఇక్కడ కొన్ని కాలేజెస్ నేను ఓన్లీ కొన్ని కాలేజెస్ మాత్రమే నేను చదువుతూ ఉన్నాను. సో మిగతా కాలేజెస్ అండ్ తర్వాత ఏవైతే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, ఇంటేక్ ఎంత అనే విషయాలు మీరు జాగ్రత్తగా మీరు డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి లింక్ను క్లిక్ చేస్తే మీ కాలేజ్ లిస్ట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఎంఎస్టీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇక్కడ నాగార్జున డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గజ్వేల్ మెదక్ డిస్టిక్లో ఉంది. సో ఇది కూడా చాలా ఫేమస్ కాలేజ్ కాబట్టి అక్కడ మనకు అది 2 మార్కులు ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం ఆటోనమస్ కాలేజెస్ అని చూస్తూ ఉంటే చాలా కాలేజెస్ ఉన్నాయి. టోటల్ 106 కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఆటోనమస్ కాలేజెస్ ఇది ఆర్బీవీవీఆర్ ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడ హైదరాబాద్. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సి మ్యాథ్స్ అండ్ ఎంఎస్సి సిఎస్ కోర్సెస్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇంటేక్ సీట్స్ యొక్క ఇంటేక్ ఇంత ఉన్నది కాబట్టి మీరు గమనించాలి. సో నెక్స్ట్ మనం చూస్తే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం టోటల్ 106 కాలేజెస్ ఉన్నాయి. కూకట్పల్లిలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, రంగారెడ్డి డిస్టిక్, మెదక్ డిస్టిక్, సిద్దిపేట. సో ఉస్మాన్ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలేజ్, ప్రైవేటు గవర్నమెంట్ కాలేజు అన్నీ కూడా మనకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో నిజాం కాలేజ్ కూడా ఉన్నది. నిజాం కాలేజ్ కూడా ఇందులోకి ఉస్మాన్ యూనివర్సిటీ కింద మనకు రావడం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించాలి. నిజాం కాలేజ్ అండ్ ఆటోనమస్ కాలేజ్ చూస్తే సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్ బేగంపేట్ హైదరాబాద్. ఇక్కడ మనకు ఎంఎస్సి సిఎస్, ఎంఎస్సి మ్యాథ్స్, మైక్రోబయాలజీ అనే కోర్సెస్ మనకు ఉన్నాయి. అండ్ సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కింగ్కోటి రోడ్ హైదరాబాద్ ఆటోనమస్ కాలేజీ. సో కాబట్టి మీరు గమనించాలి. ఆటోనమస్ కాలేజ్లో వస్తే మీకు లైఫ్ చాలా బాగుంటుంది, పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది, మంచి నాలెడ్జ్ కూడా, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. తర్వాత మీరు సో ఎక్కడైనా పిహెచ్డికి అప్లై చేసుకున్నా కూడా చాలా సబ్జెక్ట్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో కంపల్సరీ జాబ్ నోటిఫికేషన్లో కూడా మనకు సబ్జెక్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ 106 కాలేజెస్ సంబంధించి లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్. కాబట్టి సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్కు రెడీగా ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని రెడీగా ఉంటే కంపల్సరీ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి కాలేజెస్లో మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటే ఈ కాలేజీని మీరు కంపల్సరీ వెబ్ ఆప్షన్లో పెట్టుకోవడానికి సో రెడీగా ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేస్తూ ఉంటే మేము సో ద బెస్ట్ అనేది మీకు ఇవ్వగలుగుతాం. కాబట్టి మీకు ఏదైతే అవసరం ఉందో ఆ కాలేజెస్. ఇంకా నెక్స్ట్ మన వీడియోలో సో తెలంగాణ యూనివర్సిటీ కింద అండ్ శాతవాహన యూనివర్సిటీ కింద, కాకతీయ యూనివర్సిటీ కింద, సో పాలమూరు అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి కాలేజ్ లిస్ట్ అని నేను కంపల్సరీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు గమనించి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.